ఫ్యూ మంత్స్ బ్యాక్ ఐక్యూ నుంచి ఒక మొబైల్ లాంచ్ చేశారు. అదే మనకి ఐక్యూ 15. ఇది మనకి OnePlus 15కి గట్టి పోటీగా తీసుకొచ్చారని చెప్పి వీళ్ళు అనుకున్నారు. బట్ చాలా విషయాల్లో మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అందుకుందన్నమాట. అందులో మేజర్గా చెప్పాలంటే ప్రైజ్ అయితే మాత్రం విపరీతంగా పెంచేశారు. వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వెంటనే మనకు ఒక మొబైల్ అనౌన్స్మెంట్ చేశారు. మన ఇండియాలోకి వచ్చేసరికి హల్చల్ చేసింది. సోషల్ మీడియాలో అయితే మాత్రం ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ అన్నిట్లో మనకి ఇది హల్చల్ చేసింది అనమాట. అదే మనకి ఐక్యూ 15R. ఇది మనకి ఫిబ్రవరి 24న మన ఇండియాలోకి లాంచ్ అవబోతుంది. అయితే లాంచ్ చేస్తే మనకి స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఆల్మోస్ట్ మీకు స్పెక్స్ గురించి తెలిసిన విషయమే. బట్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు, ఇది మనకి OnePlus 15Rకి గట్టి పోటీగా తీసుకొస్తారా ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అప్కమింగ్ మొబైల్ కోసం వెయిట్ చేస్తాను అనుకుంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసేయండి. నా పేరు రమణ. ఐక్యూ 15R ఈ మొబైల్ 24న మన ఇండియాలోకి లాంచ్ అవబోతుంది. ఆల్రెడీ మనకి అమెజాన్లో కొన్ని బ్యానర్స్ చూపిస్తూనే ఉన్నారు. ఈ బ్యానర్స్లో కొత్తగా మనం నోట్ చేయాల్సింది ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ చిక్స్ రూపంలో తీసుకొస్తున్నారు. ఈ డిజైన్ క్వాలిటీ ఓకే, గేమింగ్ దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నారని చెప్పి కొన్ని ట్వింట్ ఇస్తూనే ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ మనకి బాగానే ఉంది. ఇది మనకి బ్లాక్, వైట్, ఇది 3 కలర్స్తో వస్తుంది. ఇంకో కలర్ మనకి టీచ్ చేస్తూనే ఉన్నారు చిక్స్ రూపంలో. బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ కొంచెం యూనిక్గా అనిపిస్తూనే ఉంది. ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మనకి ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఇది ప్లాస్టిక్ గానే తీసుకొస్తారు, ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచారు కాబట్టి. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బాడీ తీసుకొస్తే కనుక వెయిట్ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే మనకి ఇది 206 గ్రామ్స్తో వస్తుంది కాబట్టి ఇది మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్లాట్ గా ఉంటుంది, ఎందుకంటే గేమింగ్ ఆడే వాళ్ళకి ఇరిటేషన్ రాకుండా మనకి వీళ్ళు ఫ్లాట్ గా తీసుకొస్తున్నారు. ఇది ఒకటి మంచి విషయం. కలర్స్ కూడా కొంచెం యూనిక్ గా అనిపిస్తున్నాయి ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే వీళ్ళు ఎక్కువ టీచ్ చేస్తుంది గేమింగ్ కోసం చూస్తున్నారు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెస్తో వస్తుంది. దీని స్కోర్ చూసుకుంటే మనకి 3 మిలియన్ వరకు స్కోర్ చేసింది. యాంటీ స్కోర్ వచ్చేసరికి ఓకే, స్కోర్ విషయంలో చాలా బాగుంటుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది కదా, ప్రీవియస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, దానికి కొంచెం తగ్గుతుంది. ఎక్కువేం తగ్గదు, జస్ట్ ఒక నార్మల్గా తగ్గుతుంది, కానీ సేమ్ ఈక్వల్గా ఉంటుంది గేమింగ్ విషయంలో వచ్చేసరికి. ఆల్మోస్ట్ మనకి ఐక్యూ కానీ గేమింగ్ ఇష్యూలో చాలా కాన్సన్ట్రేషన్ పెడుతూనే ఉంటారు. దాంతో పాటు మనకి వీళ్ళు చిప్ సెట్ ఉంటుంది కదా, Q2 చిప్ సెట్, ఇది మనకి తీసుకొస్తూనే ఉన్నారు. ఇది చాలా విషయంలో హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా డిస్ప్లేని ఎన్హాన్స్ చేయడం కానీ, గేమ్స్ని బూస్ట్ చేయడం కానీ, బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ రావడం కానీ, కెమెరా విషయంలో కొంచెం బూస్ట్గా తీసుకోవడం కానీ, వీటిలో మనకి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి నెట్వర్క్ విషయంలో కూడా ఒక చిప్ సెట్ యూజ్ చేస్తారు అని చెప్పి వీళ్ళు ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ఇది మనకి గేమింగ్ ఆడేటప్పుడు మనకి డ్రాప్ అవుతూ ఉంటుంది కదా, ఫ్రేమ్ డ్రాప్స్, అది అవ్వకుండా మనకి సిగ్నల్ స్ట్రెంత్ కొంచెం పెంచడానికి తీసుకొస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసరికి అంటే డ్యూల్ చిప్ సెట్తో వస్తుందని చెప్పి కొన్ని వెబ్సైట్లో మనకి మెన్షన్ చేస్తూనే ఉన్నారు. ఎనీవే ఈ 2 చిప్ సెట్లు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. దాని తగ్గట్టు మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి చాలా మంచి ప్రాసెసర్. ఈ 3 కూడా ఈ మొబైల్కి చాలా హెల్ప్ చేస్తాయి. సో గేమింగ్ విషయంలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. డే 2 చేస్తాను అనుకున్న సరే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా ర్యామ్ గురించి మాట్లాడితే 12GB ర్యామ్ 250GB స్టోరేజ్తో వస్తుంది. 16GB ర్యామ్ 512GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ ఈ 3 కూడా ఈ మొబైల్కి బాగా హెల్ప్ చేస్తుంది. హల్చల్ చేస్తుంది, ట్వీట్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే వీళ్ళు ఎక్కువ టీచ్ చేస్తుంది డిస్ప్లే క్వాలిటీ. ఇది మనకి 6.59 ఇంచెస్ ఉంటుంది. LTPS ప్యానల్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 140 రిఫ్రెష్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 10-bit ప్యానల్ HDR సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేసింది సైజ్ 6.59 ఇంచెస్ ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఇటు కాంపాక్ట్ మొబైల్ కాదు, ఇది పెద్ద మొబైల్ కాదు, ఒక నార్మల్గా ఉంటుంది. చాలా మంది ఇష్టపడతారు ఈ సైజ్ వచ్చేసరికి. ఇది చాలా 2 years బ్యాక్ తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు మనం రిపీట్ చేస్తున్నారు. ఈ సైజ్ వచ్చేసరికి డిస్ప్లే సైజ్ మనకి 6.6 వేసుకోండి. అప్రాక్స్గా మనకి సైజ్ విషయంలో కానీ డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ బాగానే ఉంటుంది. వీళ్ళు ప్రైస్ దృష్టిలో పెట్టుకొని మనకి ఈ LTPO ప్యానల్ బదులుగా LTPS ప్యానల్ తీసుకొస్తూనే ఉంటున్నారు. ఓకే, ఇది కూడా బాగానే ఉంటుంది. గేమింగ్ ఆడేటప్పుడు కానీ మల్టీమీడియా చూసినప్పుడు కానీ డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, బాగానే ఉంటుంది. మల్టీమీడియా కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఆడియో క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ బాగుండాలి అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. మీరు బ్యాక్ సైడ్ నుంచి ఒక డిజైన్ క్వాలిటీ చూడండి. 2 కెమెరాలు కనబడుతున్నాయి పక్కన. దానిపైనే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 200 మెగాపిక్సెల్ అని చెప్పి చిన్న స్టార్ మార్క్ పెట్టారు. సో ఇది మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది శాంసంగ్ సెన్సారు. చైనా వేరియంట్ చూసుకుంటే మనకి ఇదే సెన్సార్తో పాటు 24mm కానీ 35mm కానీ 85mm కానీ ఫొటోస్ తీయచ్చు అని చెప్పి అంటున్నారు కానీ బట్ మనకి ఇంకా మెన్షన్ చేయలేదు కొన్ని వెబ్సైట్లోకి వచ్చేసరికి. మెయిన్ కెమెరా అయితే కనుక పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. 2x లో తీసిన పోర్ట్రేట్ ఇమేజెస్ చాలా బాగుంటాయి.
ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మనకి ఐక్యూ న్యూ 10R చూశాను, ఐక్యూ న్యూ 10లో చూసాము, ఐక్యూ జెట్ చాలా విషయాలు చూసాం కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది వివో కాబట్టి ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. డోంట్ వరీ, మీకు చెప్పాక అదే అంటున్నా, Q2 చిప్ సెట్ కొన్ని విషయాలు యూజ్ అవుతూ ఉంటుందన్నాను కదా, అదే మనకి కెమెరా విషయాలు కొంచెం యూజ్ అవుతూ ఉంటుంది. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అని చెప్పి అంటున్నారు. ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దీని బదులుగా మనకి 50 MP టెలిఫోటో లెన్స్ తీసుకొస్తే కనుక చాలా బాగుండు. బట్ 8 మెగాపిక్సెల్ మాత్రమే తీసుకొస్తున్నారు ఇందులో వచ్చేసరికి. సెల్ఫీ 32 మెగాపిక్సెల్, డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఆప్టికల్ స్టెప్పులతో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది. వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. మెయిన్ కెమెరా అయితే కనుక డెడికేట్ ఒక కెమెరా లేదు కాబట్టి కొంచెం జూస్ ఫోటోస్ ఇద్దాం అనుకుంటే పిక్సెల్ అనేది విడిపోతూ ఉంటుంది. చూద్దాం, మనకి ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది కొంచెం బాగుండొచ్చు ఇందులో వచ్చేసరికి. ఎనీవే ప్రైస్ బట్టి ఉంటుంది మనకి కెమెరాస్ బాగుంటాయా లేవా అని చెప్పి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 7600 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్సులు మనకి 100 watts ప్రొవైడ్ చేస్తారు. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. 1 day పైనే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఐక్యూ న్యూ 10R మనకి 1 day పైనే వచ్చింది అనుకుంటే ఇందులో ప్రాసెసర్ కానీ, చిప్ సెట్ కానీ, బ్యాటరీ కెపాసిటీ కానీ మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. సో బ్యాటరీ కెపాసిటీ మీకు 1 day పైనే వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేద్దాం అనుకున్నా సరే 7 hours 8 hours వస్తుంది. లేదు డే టు యూజ్ చేస్తా అనుకున్నా, ట్రావెల్ చేస్తా అనుకున్నా సరే మీకు 1 day పైనే వస్తుంది. ఇది వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ బాగుంది, ఛార్జర్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు కూడా వెల్డన్ ఈ మొబైల్కి. మనం ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడితే ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, Argin-OS 6తో వస్తుంది, అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. 3+4 అప్డేట్స్ యూజ్ చేస్తారు. IP రేటింగ్ ఉంటుంది, IP68 69తో వస్తుంది. సో ఈ ఫీచర్స్ అన్ని మనకి ఐక్యూలో తీసుకొస్తూనే ఉంటారు. డోంట్ వరీ. సో స్పెక్స్ పరంగా అయితే కనుక ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి. బట్ ఇవన్నీ పక్కన పెడితే ప్రైస్ ఎంత తీసుకొస్తారు? మీరు OnePlus 15R చూసుకోండి, 45,000 తీసుకెళ్ళిపోయారు. అప్రాక్స్గా మనకి కార్డ్ ఆఫర్తో అన్ని చూసుకుంటే మనకి 45 కానీ 48,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి వస్తూనే ఉంది. బట్ ఐక్యూ చేసిన మిస్టేక్ ఏమనుంది? ప్రీవియస్ చూసుకుంటే కనుక ఐక్యూ 15, OnePlus 15 సేమ్ ప్రైస్లో తీసుకొస్తారు. బట్ ఈసారి మాకు అలా తీసుకురారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి కొన్ని ఫీడ్బ్యాక్ ఎదుర్కొంటూనే ఉంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి. దాన్ని కొంచెం కవర్ చేయాలనుకుంటే మనకి ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ నన్ను అడిగితే కనుక ఈ మొబైల్ 12GB RAM 250GB స్టోరేజ్ మనకి 36,000 రూపాయల నుంచి 38,000 రూపాయల లోపు ఈ మధ్యలో తీసుకొస్తారు కార్డ్ ఆఫర్తో పాటు. అప్రాక్స్గా 40K తీసుకొస్తారు. కార్డ్ ఆఫరు, ఎక్స్చేంజ్ ఆఫరు, ఫస్ట్ సేల్స్ అని చెప్పి మనకి 36,000 రూపాయలకి వస్తుంది. సో ఈ 36,000కి వస్తే కనుక నెంబర్ 1 మొబైల్ అవుతుంది అనమాట. ఆ ప్రైస్ బిండ్లోకి వచ్చేసరికి గేమింగ్ ఆడుకోవచ్చు, మల్టీమీడియా బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ బాగుంటుంది, మెయిన్ కెమెరా అయితే కనుక బాగానే ఉంటుంది. కెమెరాస్ అనుకుంటేనే మాత్రం దీన్ని కొంచెం స్కిప్ చేయండి, కానీ మిగతావన్నీ కూడా ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట స్పెక్స్ విషయంలో. నేను అనుకున్న ప్రైస్ స్పెక్స్ విషయంలో కానీ. ఇంకా మీరేమనుకుంటున్నారు? ఈ ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి కింద కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. ఇంకెన్ని రోజులు లేదు మనకి February 24th ఈ మొబైల్ ప్రైస్ రివీల్ అవుతుంది. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. అని మీకు చెప్పడం మర్చిపోయాను, నిన్న శాంసంగ్ నుంచి ఒక మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ అయింది. శాంసంగ్ గెలాక్సీ S25+ అనమాట. బేసిక్గా దీని ప్రైస్ మనకి 85+ ఉంటే కనుక ప్రస్తుతానికైతే మనకి 70,000కి వస్తుంది అనమాట. ఒక 5,000 రూపాయలు మనకి కూపన్తో పాటు 3,000 మనకి ఒక బ్యాంక్ కార్డు ఉందన్నమాట. ఇవన్నీ చూసుకుంటే మనకి 70 నుంచి 65,000 ఈ ప్రైస్ మీద ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. నేను వెంటనే పోస్ట్ చేశాను మా టెలిగ్రామ్ ఛానల్లో. ఇదేనే కాదు, చాలా మొబైల్స్ మనకి కూపన్తో పాటు కార్డ్ ఆఫర్తో పాటు ప్రైస్ డ్రాప్ అవుతుంది అనమాట. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఇంకోసరికి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.